ఈ పప్పు బువ్వ ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సింది కొంచెం రైస్, కొంచెం వాము అండ్ కొంచెం పెసరపప్పు. వాము అరుగుదలకి చాలా మంచిది, సో కొంచెం యూస్ చేయండి. మరీ ఎక్కువ వేయకండి, చేదవుతుంది అన్నం. ఓకే, నెక్స్ట్ కొంచెం రైస్ అండ్ పప్పుని బాగా వాష్ చేసుకోండి. ఇందులోకి వామ్ యాడ్ చేసి ఈ మూడింటిని అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ బాగా నానబెట్టుకోండి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసి అందులోకి జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు నానబెట్టిన మిశ్రమాన్ని వాటర్తో సహా ఈ కుక్కర్లోకి వేసుకొని బాగా కలుపుకోండి. ఆ వాటర్ చాలా హెల్దీ అండి, అస్సలు వేస్ట్ చేయకండి, వాటర్తో సహా తీసుకోండి. ఇప్పుడు చిటికెడు పసుపు అండ్ ఇంకా వాటర్ ఏమన్నా అవసరం ఉంటే కొంచెం యాడ్ చేసుకొని మొత్తం కలిపి కుక్కర్ మూత పెట్టి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ చల్లారిన తర్వాత ఒక స్మాషర్ తీసుకొని ఆ ఫుడ్ని బాగా స్మాష్ చేసుకోండి. నెయ్యి ఆల్రెడీ స్టార్టింగ్ వేసాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. మంచిగా స్మాష్ చేసిన తర్వాత ఒక ఫుడ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు ఎమ్మి పప్పు బువ్వ అనేది రెడీ అయిపోయింది. మీ పిల్లలకి వారానికి 2-3 టైమ్స్ పెట్టచ్చు. ఇలాంటి మంచి ఫుడ్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.